మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది. మీ ఇల్లు బంగారుమయమవుతుంది. మంగళవారం మీరు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళమన్నా వెళ్ళదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఒక్క ఆకు చాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క ఆకును గుమ్మం పైన పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది. సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారమవుతుంది. కష్టానికి ప్రతిఫలం లక్ష్మి, సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే, సంతృప్తికి మూలం ఆవిడే. మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురు చూస్తూ ఉంటుంది. అష్టలక్ష్ముల చూపుతో అష్టదరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు. ఆ తల్లి కరుణ అణువంతా ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి, ధైర్యము, వీర్యము, ఆరోగ్యము, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటాం. పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇళ్లల్లో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలని భావిస్తూ ఉంటారు. డబ్బుకు లోటు ఉండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు. నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతూ ఉంటారు. తమ ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరవాలని కలలు కంటూ ఉంటారు. ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే. ఆ తల్లిని ప్రకృతియే నమః అని స్తుతిస్తూ ఉంటారు. పంచభౌతిక శక్తులైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి. పంట పొలాల్లోనే కాదు, పచ్చని చెట్లల్లోనూ ఆమె నివసిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంటిలో నివసించాలి అంటే ముందుగా ఆ తల్లి మన ఇంటిలోనికి రావాలి. ఆ తల్లి మన ఇంటిని వదిలి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎలా వస్తుంది? ప్రధాన గుమ్మం నుండే కదా. అలాంటి ప్రధాన గుమ్మాన్ని మనం ఎప్పుడు పూజించాలి? గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించుకోవటం చాలా సులభం. రేపు మంగళవారం మీరు ఈ ఆకును పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, మీ ఇంటికి ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది. డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీరు వద్దన్నా డబ్బు వస్తుంది. మరి ఇంతకీ రేపు మంగళవారం గుమ్మం పైన ఏ ఆకును పెట్టాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు భగవంతుడిపై అతి విశ్వాసం పెట్టుకొని ఓ గొల్లవనిత చేసిన పని గురించి తెలుసుకుందాం. కథ చాలా బాగుంటుంది. భగవంతుడిపై భక్తి ఉన్నవారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒక ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్లవనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతల వైపు ఉన్న ఓ బ్రాహ్మణుని ఇంటికి రోజూ పాలు తీసుకుని వెళ్ళి అమ్ముతూ ఉండేది. రోజు ఆమె ఆలస్యంగా వస్తూ ఉండటంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నావు అని అడిగేశాడు. దానికి ఆ గొల్లవనిత, నేను ఇంటి దగ్గర నుండి తొందరగానే బయలుదేరుతున్నాను, కానీ ఏరు దాటించే తెప్పవాడు రావటం ఆలస్యమవుతుంది. ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది అని చెప్పింది. భగవన్నామ స్మరణ చేస్తూ సంసార సాగరాన్నే ఈదవచ్చు గదా, అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా. అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోయింది. మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావటం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈ వేళ ఇంత ముందుగా ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఆ గొల్లవనిత, మీరు చెప్పినట్లుగానే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేశాను. నాకింకా ఆ తెప్పవాడితో పని లేదు అని చెప్పింది. అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతి పోయింది.
అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపిస్తావా అని అడిగేశాడు. ఓ, దానికేం భాగ్యం, నాతో రండి అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకొని నీటిలో దిగడానికి అవస్థలు పడుతూ ఉన్నాడు. వెంటనే గొల్లవనిత, అదేంటి స్వామి, దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటేయవచ్చునని మీరే నాకు చెప్పారు కదా, మరి మీరు అంతా భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట అంది. నిజమే కదా, భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదు. భగవంతునిపై విశ్వాసంతో, తీవ్ర పరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది, రక్షణ లభిస్తుంది. వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం మీరు గుమ్మం పక్కన పెట్టవలసిన ఆ ఆకు రావి ఆకు. రేపు ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీరు గుడిలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు కింద పడిన ఆకులను ఒకటి ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు పూజలు చేయకపోతే డైరెక్ట్గా ఆ చెట్టు నుండి మంచి ఆకును తెచ్చుకోండి. మీరు స్నానం చేసి ఈ ఆకును తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ ఆకును శుభ్రంగా గంగాజలంతో కానీ మామూలు వాటర్తో కానీ శుద్ధి చేయండి. ఆ ఆకుపై గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఆ ఆకును మీ ఇంటి బయట గుమ్మం కుడివైపుకు పెట్టండి. మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఏ సైడ్ కుడివైపు ఉంటుందో ఆ సైడ్ ఈ ఆకును పెట్టాలి. ఆకును గుమ్మం పక్కన పెట్టే ముందు పద్మం ముగ్గు వేసి దానిపై ఆకును పెట్టండి. ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకుని అందులో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు వేసి గుమ్మం పక్కన పెట్టిన ఆకుపై పెట్టండి. ఒక వత్తితో దీపం వెలిగించి ఆ ప్రమిదకు బొట్లు పెట్టి పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకు పెట్టి ఆ ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటికి ఆకర్షితురాలవుతుంది. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అంటూ ఉన్నారు. అదేవిధంగా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకును పెట్టి ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. మీరు రావి ఆకును గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు ఆకు చివరి భాగం గుమ్మం లోపలి వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ఆకు కాడ బయటకు ఉండాలి. ఈ విధంగా రావి ఆకును పెట్టి దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటిలో ఏ మూలన చూసినా ధనం కనబడుతుంది. మంగళవారం ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిండిపోతుంది. రావి ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం ఈ ఆకును గుమ్మం పైన పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీ జీవితంలో ఎలాంటి వాటికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. మంగళవారం రోజు ఉప్పు, వేపాకు, మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరిగే ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మన పెద్దలు చేసిన పరిహారం కూడా. మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలును పొందారు.
మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఈ విషయం చాలామందికి ఇటీవల కాలం తెలియటం లేదు. కొంతమంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఇలాంటి వారు మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు, సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. మంది వివిధ రకాలుగా ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని, ఎంత ఆదా చేసినా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల్లోపు చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది. ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు, 9 మిరియాలు మరియు 9 వేపాకులు. ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి. పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు. మంగళవారం చక్కగా ఉదయమే నిద్రలేవండి. ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి. ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత పూజామందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లులుప్పును పొయ్యండి. ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి. ఆ తర్వాత 8 దిక్కులకు 8 మిరియాలను పెట్టండి. మొత్తం 9 మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా, ఆ మిరియాల మీదే 9 వేప ఆకులను కూడా పెట్టండి. ఆ తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఉప్పు గిన్నెని అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి. వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి. వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును, మిరియాలను, వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ పరిహారం చేసేయాలి. 12 తర్వాత చేసినా ఎలాంటి ఉపయోగము ఉండదు. మనస్ఫూర్తిగా చేసి చూడండి, 100% ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. అప్పులు కూడా తీరిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.